అంచు ప్రభువో కలవారించు ప్రభువో ప్రభువని కలవ రేంచోచుండుమో నా పాపి వేందునకు నడిసి రాకున్నా తపమెంతో చెప్ప దగోనాయను చొల్లాడు ప్రభు సంస్కారపు విందు ప్రభు సంస్కారపు విందు పరుగెత్తో కొని రండి ప్రభువే మన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ పాదములకు నమస్కారములు. నీ అపారమైన ప్రేమ, కృప, కనికర, కటాక్షములను బట్టి 2023 సంవత్సరమంతా కాపాడి 2024 సంవత్సరంలో ప్రవేశపెట్టి మొదటి నెలలో మొదటి ఆరాధన దినము మాకు అనుగ్రహించి నీ సన్నిధికి రానిచ్చినందులకు వందనాలు, స్తోత్రాలు. ఎంతవరకు నడిపించినందులకు వందనాలు, స్తోత్రాలు. ఇప్పుడు నీ వాక్యాన్ని ధ్యానించడానికి మేము పూనుకొంచు ఉండగా నీ వాక్యములో నుండి మాతో మాట్లాడి మహిమ పొందుమని మనవి చేసుకుంటూ ఉన్నాం. వాక్య ధ్యానం మా అందరికీ దీవెనకరముగా చేయండి. మనోనిదానము చెడగొట్టి ప్రతి వారిని, ప్రతి పరిస్థితిని దూరపరచండి. మా చుట్టూ మీ కాపుదల కంచె ఉంచండి. మమ్మల్ని అందరినీ మీ ఆత్మ స్వాధీనములో ఉంచుకొని వినుటకు, విశ్వసించుటకు, అనుసరించుటకు సహాయము చేసి దీవించుమని యేసునామములో వేడుకొంచున్నాం పరమ తండ్రి. ప్రభునందు ప్రియులారా, క్రీస్తునాథుని కృపా సమాధానములు మనందరికీ సమృద్ధిగా లభించును గాక. ఆమేన్. సరే, మంచిది ప్రియులారా. మరి మనం ఈరోజు ప్రభువు బల్లను సమీపింపనై ఉన్నాము గనుక దైవజనులు రాసినటువంటి సంస్కార భోజన కీర్తనలో ఒక్కొక్క చరణాన్ని, ఆ చరణములో ఉన్నటువంటి పదాలను, వాటి యొక్క భావాలను మనకు తెలిసినంత వరకు, మనకు అందినంత వరకు ధ్యానము చేసుకుంటూ ఉన్నాం. ఆ క్రమములో ఇంతకుముందు 4 చరణాలను పూర్తి చేసుకొని 5వ చరణములో కూడా మరి కొంతవరకు పూర్తి చేసుకొని, కొంతవరకు అంటే పాపి పాపి అంచు ప్రభువు కలవరించు, ప్రభువు ప్రభువని కలవరించుచుండుము, అంతవరకు మనము, అలాగే నా పాపి విందునకు, ఇంతవరకు మనం ధ్యానించిన వారమై ఉన్నాం. ఈ దినము నడచి రాకున్నానా, ఈ విందునకు నడచి రాకున్నా ప్రభువుకు తాపమని నా తాపమెంతో చెప్పదగునా అనుచున్నాడు. కాబట్టి ఈ చరణములో ఈ దిన మన ధ్యానము నడిచి రాకుండుట అంటే ప్రభువు మన కొరకు సిద్ధపరిచిన వాటిని అనుభవించడానికి రాకున్న వారి యొక్క పరిస్థితి. రాకుండటం, వచ్చిన వారు ఉంటారు, రాని వారు కూడా ఉంటారు. దేవుడు అందరి కొరకు విందులను సిద్ధపరిచాడు. ఆ విందులను అనుభవించుటకు, అందుకొనుటకు, స్వతంత్రించుకొనుటకు, సొంతం చేసుకొనుటకు, దాని ప్రతిఫలము పొందుటకు, ఫలించుటకు ఆయన దగ్గరికి వచ్చేవారు ఉన్నారు. అవన్నీ ఎరగక రాకున్నవారు కూడా ఉన్నారు. ఆదికాల చరిత్ర నుండి
నేటి వరకు మనము చూస్తే ఈ విషయాలన్నీ మనకు బోధపడతాయి. ఎన్నో విషయాలు ఉన్నాయి లేఖనాల్లో. కయీన్, హేబెల్. హేబెలు ప్రభువు విందును అందుకోగలిగాడు. దేవుని విందు అంటే ఆయనకి ఇష్టడయ్యాడు. విందు అంటే దాని వెనకాల ఉన్న అర్థం ఏమిటి అంటే, ప్రభువు మన కొరకు సిద్ధపరిచిన ప్రతిదీ మనకి విందే. అది దానమే, అది మనకి బహుమానమే. ఇంకా ఎన్ని రీతులుగానైనా మనం అనుకోవచ్చు. ఆయన ఇచ్చేవాడు, దానకర్త, మనం పుచ్చుకునేవారం. అందుకోసం మనం ఆయన ఇచ్చింది ఏది కూడా మనం వృధా చేసుకోకూడదు, దాన్ని పోగొట్టుకోకూడదు, కాలదన్నుకోకూడదు. అన్ని నష్టాల్లోకి పెద్ద నష్టం ఇది, దేవుడిచ్చినవి మనం పుచ్చుకోలేకపోవటమే. అందించినవన్నీ అందిన అందరము ధనికులమే అన్నారు దైవజనులు. ఎవడో పేదవాడు ఉండడండి. దేవుడిచ్చేవి పుచ్చుకోలేక కాలదన్నుకొని దరిద్రులు అవుతున్నారు, పేదవాళ్ళు అవుతున్నారు, మరి కష్టాలు తెచ్చుకుంటున్నారు, నష్టాలు పడుతున్నారు, ఇంకెన్నెన్నో దుస్థితులకు లోనవుతున్నారు, గురి అవుతున్నారు. కానీ దేవుడు ఇచ్చినవన్నీ అందుకుంటే ఎవ్వరూ కూడా మరి నష్టపోరు, నష్టములో ఉండరు. కాబట్టి దేవుడు ఇచ్చినవి మనం పుచ్చుకోవాలి. కాబట్టి హేబెలు, కయీను అసలు ఆదికాల చరిత్రలో ఆరంభమవుతుంది. ప్రభువు కోరుకున్న విధముగా హేబెలు ఉన్నాడు, కోరుకున్న విధముగా కయీన్ లేడు. హేబెలు విందునకు ఏకీభవించి దేవుణ్ణి సంతోషపెట్టాడు. కయీను నడిచి రాకుండా, దేవునితో ఏకమవ్వకుండా, సహకరించకుండా, దేవుణ్ణి అర్థం చేసుకోకుండా, దేవుణ్ణి గణపరచకుండా, గౌరవించకుండా, ఆయన సిద్ధపరిచిన భాగ్యాలు అందుకొనకుండా దేవుణ్ణి తాపానికి గురి చేశాడు. హానోకు దేవునితో నడిచాడు. ఆ కాలములో మరెవ్వరూ పొందలేని స్థానాన్ని నడిచి 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 దేవునితో పరలోకముకు వెళ్ళిపోయాడు. తతిమావారందరూ కూడా మంచిగా జీవించిన లిస్ట్ ఉంది. ఆదాము దగ్గర నుంచి ఆనోకు వరకు 7. 7వ ఆనోకు. అందరూ ఆ స్థాయిలోనికి రాలేకపోయారు. అంటే హానోకు నడిచినట్టు దేవునితో అందరూ నడవలేకపోయారు. దేవుని పక్షానే ఉన్నారు కానీ ఆ అంతస్తులోకి రాలేకపోయారు. అలాగ వారు నడిచి రాలేకపోయారు. తర్వాత జలప్రళయ కాలం, నోవహు కుటుంబం మాత్రమే వాళ్ళలోకి వెళ్ళారు, మిగిలిన వారు రాలేకపోయారు. అదే వివరిస్తాను మీకు తర్వాత. ఒక 3 వివరిస్తాను, మీకు కొన్ని చెబుతాను అంతే, అన్నీ వివరించలేను కదా, అప్పటికే బోల్డంత సమయం అయిపోద్ది. అందరికీ అర్థం అవ్వాలని నేను కొంచెం వివరంగా వివరిస్తాను, అందుకోసం ఎక్కువ టైం అవుతుంది. నోవహు మాత్రమే జలప్రళయము నుండి రక్షింపబడ్డాడు, మిగతా వారు రాలేకపోయారు, పోగొట్టుకున్నారు, నశించిపోయారు. ఆ తరువాత మనము చూస్తే అబ్రహాము కాలములో అబ్రహాము లోతు బయలుదేరారు. అబ్రహాము దేవుడితో నడుచుకున్నాడు, లోతు దేవునితో నడవకుండా ఆగిపోయాడు. ఆ తరువాత ఇస్సాకు, ఇస్మాయేలు. ఇస్సాకు లెక్కలోనికి వచ్చాడు, ఇస్మాయేలు రాలేదు. యాకోబు, ఏశావు. యాకోబు దేవునితో నడిచాడు, దేవుని విందుకు ఆయనతో కలిసి ఏకమయ్యాడు. ఏశావు కాలేకపోయాడు. సౌలు, దావీదు. సౌలు పోగొట్టుకున్నాడు, నడిచి రాలేదు. దావీదు నడిచి వచ్చాడు, చక్రవర్తి అయిపోయాడు, రాజు అయిపోయాడు, నిబంధన చేయబడింది. 12 మంది శిష్యుల్లో 11 మంది ప్రభు విందులో పాలు పొందారు. ఇస్కరియోతు యోధా పాలు పొందలేకపోయాడు, నడిచి రాలేదు. సంఘకాలములో ఎందరో ప్రభు విందుకు సిద్ధమయ్యి ఏకీభవించిన వారు ఉన్నారు,
సిద్ధము కాకుండా నడవకుండా ఉన్నవారు, పోగొట్టుకున్నవారు కూడా ఉన్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు. రేపు రాకడలో సిద్ధపడి 7 ఏండ్ల విందుకు వెళ్ళేవారు ఉన్నారు, నడిచి రాకుండా ఆగిపోయేవారు కూడా ఉన్నారు. ఇలాగున బైబిల్ ఆదికాల చరిత్ర నుంచి చివరి కాల చరిత్ర వరకు నడిచి ప్రభువుతో ఆయనతో ఏకమైపోయిన వారు ఉన్నారు, ఆయనతో నడవకుండా ఆయనకు వేరుగా ఉండి దూరమైపోయి నశించిపోయిన వారు కూడా ఉన్నారు. అందుకే దైవజనులు నడిచి రాకున్నా నా తాపమెంతో. కాబట్టి మనం దేవునితో నడవాలి, దేవుడు సిద్ధపరిచిన వాటిని అందుకోవాలి, స్వతంత్రించుకోవాలి, సొంతం చేసుకోవాలి, అనుభవించాలి, అనుసరించాలి, ఆచరించాలి, మేలు పొందాలి. ఎవరైనా సరే మనకి ఏదైనా ఉచితంగా ఇస్తాను అంటే మాకు అక్కర్లేదు అని కాలదన్నేవారు ఉంటారా? ప్రేమైనటువంటి వారలారా, అంతకంటే పిచ్చోళ్ళు ఎవరున్నారు? కాబట్టి మనం జాగ్రత్తగా మనము పరిశీలన చేసుకొని దేవుడు మనకి ఇచ్చిన వాటిని అన్నిటినీ మనం అందుకునే వారంగా ఉండాలి. ఈ చెప్పిన వాటిల్లో నుండి ఒక 3 విషయాలు మీకు చెబుతాను. అందులో ఒకటి జలప్రళయ కాలమును గురించి. ఇది తండ్రి కాలంలో జరిగిన సంఘటనలో ఒక సంఘటన. రెండవది కుమారుని కాలములో ప్రభువు ఇచ్చిన సంస్కార విందు సమయాల్లో మరి అందుకున్నవారు, పోగొట్టుకున్నవారు. మూడవది సంఘకాలములో, ఆత్మతండ్రి కాలములో, సంఘములో దేవుడు సిద్ధపరిచిన వాటిని అందుకున్నవారు, పోగొట్టుకున్నవారు. ఈ 3 విషయాలు మాత్రం మీకు కొంచెం అర్థమయ్యేటట్లు చెప్పి అప్పుడు మనం ఇక సంస్కార కార్యక్రమంలోనికి వెళదాం. ప్రియమైనటువంటి వారలారా, ఆదికాండము 6వ అధ్యాయాన్ని తీసుకొని చూసుకోండి. మీరు చెబుతా ఉన్నప్పుడు ముఖ్యమైన వచనాలు చదివించడం జరుగుద్ది, తతిమాది మీరు చూసుకోండి. మరి దేవుడు సృష్టిని చేసి మానవుణ్ణి చేసి తప్పిపోయినప్పుడు రక్షిస్తానని వాగ్దానము చేసి ఆదాము అవ్వలను తోటలో నుండి బయటకు పంపించి ఈ సృష్టిలో జీవించమని, ఫలించమని, అభివృద్ధి పొందమని, భూమిని నింపమని, ఏలుబడి చేయమని దీవించి ఈ లోకములోనికి పంపించారు. వారిద్దరి సంసార జీవితం ఆరంభమయ్యింది. వారు పిల్లలను కంటూ ఉన్నారు, సేద్యం చేస్తూ ఉన్నారు, ఈ లోకములో జీవనయాత్ర సాగిస్తూ ఉన్నారు. వారిలో నుండి కయీను, హేబెలుతో ఆరంభమైనటువంటి సంతానం మరి దినదినము వృద్ధి చెందినది. వారిలో నుండి అనేకులు వచ్చారు. అలాగా ఈ లోకములో జనాంగము సాగుతూ ఉన్నారు. ఆ సమయములో మరి నోవహు కాలము వచ్చేసరికి మనం చదువుకున్న వాక్యములో 6వ అధ్యాయములో లోకం ఏమైపోయింది చెప్పండి? దేవుని సన్నిధిని చెడిపోయింది. లోకం ఏమైపోయింది? లోక పరిస్థితి ఎలాగ ఉంది? దేవుని సన్నిధిలో లోకము చెడిపోయి ఉన్నది. చెడిపోవటము అంటే అర్థం ఏంటి? దేవునికి దూరమైపోవటమే చెడిపోవటం. మనిషి యొక్క చెడుగు ఎప్పుడు ఆరంభమవుతుంది అంటే దేవునికి దూరమైన కాడి నుంచి ఆరంభమైపోద్ది. ఇక దేవుడికి ఎప్పుడైతే దూరం అవుతామో చెడు మార్గంలో ప్రయాణం ఆరంభం చేసేస్తాం ఇక మనం. అదే జరిగింది అక్కడ. బలాత్కారులు ఉద్భవించారు, నెఫీలులు వచ్చారు. బలమున్నోడిదే రాజ్యం. బలమున్నోడు ఇష్టానుసారముగా జీవించడానికి ఆరంభించాడు. బలాత్కారమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు, స్వతంత్రాన్ని దొంగిలిస్తూ ఉన్నారు, స్వేచ్ఛను దొంగిలిస్తూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్లుగా చేస్తూ ఉన్నారు. దేవుడు నొచ్చుకున్నాడు, బాధపడ్డాడు. ఆయన జలప్రళయము రప్పించాలని తీర్మానం కూడా చేసుకున్నాడు. ఈ భూమి మీద ఈ చెడిన వారిని ఇక ఉంచను,
తుడిచేస్తాను అని అనుకున్నాడు. అనుకున్నటువంటి సమయములో నోవహు ఇంత చెడిన లోకములో చెడ్డవారి మధ్య ఒళ్ళీ పద్మము వలె, బలురక్కసి చెట్లలో ఒళ్ళీ పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అని పరమగీతములో చెప్పబడినట్లు ఆ కాలములో నోవహు గారు అలాగున్నారు. ఎందరు చెడినా చుట్టూ, ఎంత చెడినా తాను మాత్రం చెడకుండా దేవునితో నడుస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప విషయం చెప్పండి. అందుకే దేవుడు నోవహును అందరితో పాటు నాశనము చేయటానికి ఇష్టపడలేదు. చూసారా, నిజంగా మంచివారంటే ఈ లోకంలో ఎవరు మంచివాళ్ళు లేరండి. ఇప్పుడు చెప్పుకుంటాకి కుదరదు. విధేయులను, ఆ మాట బాగుంటుంది. దేవుడికి లోబడేవారిని, తాను చెప్పినట్లు చేసేవారిని, విధేయులను దేవుడు ఎప్పుడూ పోగొట్టుకోవటానికి, వారు నష్టపడటానికి, వారు నశించడానికి దేవుడు ఎప్పుడూ కూడా ఇష్టపడడు. అందుకే బైబిల్ సారమే విధేయత. విధేయత లేనివాడు ఎంత గొప్పోడైతే ప్రయోజనం ఏముంది? చాలా మంచివాడే, బాగా చదవరే, బాగా నెలకే 2-3 లక్షలు సంపాదిస్తాడు, కానీ తండ్రి మాట వినడు. ఎందుకు ఈ కొడుకు తండ్రికి? అదే బైబిల్ చెప్పేది. ఎంత గొప్పోళ్ళమైతేనే దేవుడికి లోబడినప్పుడు, దేవుడి ఇష్టం నెరవేర్చినప్పుడు, ప్రేమైనటువంటి వారలారా. కాబట్టి ఈ నోవహు మాత్రం ఎలాగ ఉన్నాడు అంటే చూడండి, చెడిపోయినప్పుడు నోవహు నీతిపరుడు, 9వ వచనం, తన తరములో నిందారహితుడునై ఉండెను, నోవహు దేవునితో కూడా నడిచినవాడు. చూసారా ప్రియమైన వారలారా, అందుకోసము దేవుడు నోవహును లక్ష్యపెట్టి ఏం చేశారు అంటే, జలప్రళయము వచ్చి అంతా నాశనమైన నోవహును మాత్రం రక్షించాలని ఉద్దేశించి నోవహును రక్షించడానికి దేవుడు మార్గమును చూపించారు. నోవహు కనబడి మాట్లాడి, ఆయన సన్నిధిలో ఉంటాడు కాబట్టి ఆయనతో మాట్లాడగలిగాడు దేవుడు. సన్నిధిలో లేకపోతే దేవుడు ఎలాగ మాట్లాడతాడు? దేవుని సహవాసం లేకపోతే దేవుడు మనతో ఎలాగ మాట్లాడతాడు? కాబట్టి నోవహు దేవుని సహవాసం ఉంది కాబట్టి దేవుడు నోవహుతో మాట్లాడాడు, సంగతి చెప్పాడు. భూమి బలాత్కారంతో నిండిపోయింది, నోవహు జలప్రళయం రప్పించి అందరినీ తుడిచివేస్తాను నేను, నా ఎదుట నువ్వు నీతిమంతుడుగా ఉన్నావు కాబట్టి నిన్ను మాత్రం రక్షిస్తాను. అందుకు నువ్వేం చేయాలి అంటే వాడగట్టుకోవాలి. ఈ జలప్రళయం నుండి కాపాడబట్టడానికి నువ్వేం చేయాలి? వాడగట్టుకోవాలి. ఆ వాడక కొలతలు అవన్నీ మనకు తెలిసినాయి కాబట్టి నేను వాటి జోలికి వెళ్ళను. 3 అంతస్తులు పెట్టాలి, ఇంత కొలతలతో ఎలాగ చెయ్యాలి అని నోవహుతో దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పగా ఇది భారీ ప్రాజెక్టు, చిన్న విషయమేం కాదు. నోవహు దేవుడు చెప్పినట్లుగా చేశాడు. పెద్ద వాడను ఆయన నిర్మించాడు. ఆ వాడ చరిత్ర ప్రకారంగా 120 సంవత్సరాలు సుమారు కట్టారు వాళ్ళు. ఎంత వ్యయమై ఉంటుందంటారు? ఎంత ఓర్పు సహనం కావాలి 120 సంవత్సరాలు కట్టాలంటే? అలాగూ కట్టి నోవహు అందులోనికి వెళ్ళాడు. నోవహుతో పాటు సకల జీవకోటిని, జతలను దేవుడు ఆ వాడలోనికి ఏర్పాటు చేశాడు. జలప్రళయ కాలమంతా కూడా నోవహు కుటుంబం సకల జీవకోటిలో 2 చొప్పున ఆ వాడలో ఉండి కాపాడబడ్డాయి. వాళ్ళు మాత్రమే బతుకున్నారు. వారిలో నుండే మరలా సృష్టి ఆరంభమైనది, నూతన సృష్టి. మిగతా వాళ్ళందరూ కూడా జలప్రళయంలో నశించిపోయారు.
ఇది జలప్రళయకాల చరిత్ర. వివరంగా మీకు దీన్ని వివరిస్తాను చూడండి. ఈ 120 సంవత్సరాల కాలం వాడ నిర్మాణం అవుతా ఉంది. నోవహు ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ సంగతిని గురించి అందరికీ చెబుతున్నాడు. మన ప్రవర్తన సరిలేదు, అందుకే దేవుడికి కోపం వచ్చింది. దేవుడు జలప్రళయం అనే ఉగ్రతను పంపించబోతున్నాడు. ఆ జలప్రళయములో అందరం నశించిపోతాం, ఎవ్వరం బతకలేం. అందుకోసం మీ పాపములను మానండి, దేవునికి లోబడండి, దేవునికి విధేయత చూపించండి, దిద్దుకోండి బ్రతుకులను, దేవుడికి ఇష్టంగా మారండి. దయగలిగిన దేవుడు క్షమిస్తాడు, జలప్రళయాన్ని ఆపు చేస్తాడు, మనందరం బతికుంటాం అని చెప్పి ప్రకటన చేశాడు ఆయన. 120 సంవత్సరాలు ప్రకటన చేశాడండి. పెద్ద ఆశ్చర్యం ఏంటంటే ప్రియమైన వారలారా, ఒక్కళ్ళ కూడా వాళ్ళలోకి రాలేదండి. నోవహుకు రక్త సంబంధులు ఉండే ఉంటారు. అన్నలు ఉండరా, తమ్ముళ్ళు ఉండరా, అక్కలు ఉండరా, చెల్లెళ్ళు ఉండరా, ఇంకా ఆ వంశంలో ఇంకా అనేకులు ఉండరా? వారు కూడా నోవహు మాటను లెక్క చేయలేదండి. ఒక్కళ్ళు కూడా రాలేదు. రానంత మాత్రాన జరిగేది జరక్క మాంతదా? దేవుడు జలప్రళయాన్ని రప్పించాడు. ఆ జలప్రళయములో నోవహు మాట విని లోపలికి వెళ్ళిన తన కుటుంబం, జీవకోటి రక్షించబడ్డారు. మిగతా వారు నశించిపోయారు. తండ్రి కాలములో మరి బయట ప్రళయం ఉంది, లోపల విందు జరుగుతూ ఉంది. ఈ లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా విందు. అందుకోసమే నా వివరములో ఏమని వ్రాసుకున్నాను అంటే, తండ్రి కాలములో వాడలో విందు. తండ్రి కాలములో వాడలో విందు. ఆదికాండము 7వ అధ్యాయము 20 నుంచి 23 వచనముల వరకు చదవండి. మైక్ ఆన్ చేయలేదు అనుకుంటా. ఆన్ చేసే ఉందా? 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను గనుక పర్వతములను మునిగిపోయెను. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చనిపోయిరి. పొడి నేల మీదనున్న వాటన్నిటిలోనూ నాసికాంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నీయు చనిపోయెను. నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీదనున్న జీవరాశులన్నీయు తుడిచివేయబడెను. అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడెను. నోవాహును అతనితో కూడా ఆ ఓడలోనున్నవన్నీయు మాత్రము మిగిలి ఉండెను. అదండి సంగతి. అర్థమైంది కదా? తండ్రి కాలములో వాడలో విందుంది. వాడ వెలుపల ఉన్న వారికి మరణం, నాశనం. వాడలో విందు, వాడ వెలుపల బంధు. ఇంకా బ్రతికే ఛాన్సే లేదు వాడ బయట. దేవుడు ఎప్పుడు కూడా న్యాయస్థుడు. ఆయన చెబుతాడు, తప్పిపోతే దిద్దుకొనటానికి మార్గం కూడా చూపిస్తాడు. దిద్దుకొనటానికి ఇష్టము లేకపోతే నశించిపోవాలి. ఇక దేవుడు ఏం చేయలేడు. ఆయన న్యాయం అది. అదే జరిగింది ఇక్కడ. కాబట్టి వాడ దేవుని యొక్క సంకల్పం నిర్మించినవాడు నోవహు. విధేయులైన వారు లోపలికి వెళ్ళారు, అవిధేయులైన వారు వెలుపల ఉన్నారు. విధేయులు రక్షింపబడ్డారు, బ్రతికారు. అవిధేయులు నశించిపోయారు, చనిపోయారు. చూసారా? నడిచి రాకున్నా
నడచి రాకున్నా. దేవుని వాక్యానుసారమైన జీవితం, దేవుని చిత్తానుసారమైన జీవితం, దేవునికి ఇష్టమైన జీవితం, దేవుణ్ణి సంతోషపెట్టే జీవితం, ఇది వాడ వెలుపల ఉన్నటువంటి పరిస్థితి. వాడలో ఉన్న పరిస్థితి దేవుని వాక్యానుసారం, దేవునికి విధేయత, దేవునికి లోబడుట, దేవుడు చెప్పినట్లు చేయుట, దేవునికి ఇష్టముగా, దేవుని చిత్తానికి అనుకూలముగా ఉండుట, ఇవన్నీ కూడా వాళ్ళకు విందుని ఏర్పాటు చేశాయి. ఈ వెలపల ఉన్నవారికి అంత బందికాన నశించి నరకానికి లాక్కొని వెళ్ళిపోయాయి. కాబట్టి నడిచి రాకున్న ఎడల, నడిచి రాకున్నా ఇది నెరవేరింది. వివరం చెబుతాను, ఒక 3 విషయాలు. మొదటిది నోవాహు ప్రకటన విందు. ఆదికాండం 6వ అధ్యాయం 19-20 వచనాలు. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి 2 చొప్పున నీవు ఓడలోనికి తేవలెను. వాటిలో మగదియు ఆడదియు నుండవలెను. నీవు వాటిని బ్రతికించి ఉంచుకొనుటకై వాటి జాతుల ప్రకారము పక్షులలోను, వాటి జాతుల ప్రకారము జంతువులలోను, వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నిటిలోను ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. ఇదండి ఏర్పాటు. నోవహుకు దేవుడు చేసిన ప్రకటన. ఆ మాట విన్నటువంటి నోవహు తనకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పారు. జంతువులు దేవుడు చెప్పగా వాడలోనికి పరుగెత్తుకొని వచ్చేసాయి, మనుషులు మాత్రం రాలా. మనుషుల కంటే జంతువులే నయం. మరి నిజమేనండి, మనిషి తప్ప అన్ని జీవకోటి దేవుడు చెప్పినట్లు చేస్తాయి. ప్రతి దానికి ఒక నిర్ణయం చేశాడు దేవుడు, ఎప్పుడు దాటవవి. పావురం ఎప్పుడైనా సరే అసహ్యమైన దాన్ని తింటదా? ఆహారం లేకపోతే రాళ్ళు తినైనా బతుకుద్ది, లేక చచ్చిపోనన్నా చచ్చిపోద్ది, అంతేగాని చెడ్డదాన్ని మాత్రం తినదు. చూసారా ఎంత గొప్ప విషయమో. జత పావురములలో ఒకటి చనిపోతే రెండవది కూడా చనిపోద్ది కొద్ది రోజుల్లోనే, ఇంకా ఎటు చూడదు. ఎంత నీతి, ఎంత దేవుని చిత్తములో జీవించే విధానం చూసారా. అందుకే పావురమును పవిత్ర పక్షి అని చెప్పి దాన్ని బలియాగం కోసం వాడారు. కాబట్టి మనం ఆలోచించినట్లయితే దేవుని మాట ప్రకారం నోవహు సిద్ధపడ్డాడు. ఆ వాడలోనికి నోవహు కుటుంబమును జంతువులు అన్నీ కూడా దాంట్లోనికి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాలు. నోవహు చేసిన ప్రకటన, నోవహు యొక్క ప్రకటన విందు. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండనప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. కాబట్టి నోవహు వాడలోనికి వెళ్ళకముందు ప్రకటించాడు. ఎవ్వరూ వినలేదు, ఎవరు లోబడలేదు, విధేయులు అవ్వలేదు. వాడలోనికి వెళ్ళిన తర్వాత నోవహుతో సర్వజీవకోటి ఉంది. నోవహు మాటే వాటికి శిరోధార్యం, ఇంకేం మాట్లాడటానికి వీల్లేదు. ఇంచుమించుగా మరి 150 దినాలు, ఒక 7-8 నెలల కాలం దాంట్లో ఉన్నారు. 6 నెలలు పైగానే ఉన్నారు దాంట్లో. నోవహే ఆ ఓడలో ఉన్న వాటన్నిటికీ అందరికీ కూడా నాయకుడు. నోవహు చెప్పినట్లే వినాలి.
ఏ జంతువైనా, ఏ పక్షి అయినా, ఏ జీవి అయినా సరే. ఇక రెండవ దానికి అవకాశమే లేదు అక్కడ. కాబట్టి నోవహు మాటే విందు, నోవహు మాటే వాళ్ళకి మేలు. నోవహు అన్నిటినీ తన స్వాధీనములో ఉంచుకొని వాటితో మాట్లాడి వాటిని కంట్రోల్ చేసి తన స్వాధీనములో అవి ఉండేటట్లుగా ఆయన మాట్లాడాడు, అవి కూడా లోబడ్డాయి. కాబట్టి నోవహు ప్రకటన విందు. రెండవది మనం చూసినట్లు ప్రకటన విందు. రెండవది మనం చూసినట్లయితే ఆహార విందు. ఆదికాండం 6:21 వచనం. నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము. దేవుడు ముందే చెప్పాడు, వాడ నిర్మించబడినప్పుడు దేవుడు అన్నాడు, నీతో పాటు ఉన్నటువంటి సర్వ జీవకోటికి ఆహారాన్ని నువ్వు సిద్ధపరచుకోవాలి అని ముందుగానే చెప్పాడు. నోవహు సిద్ధపరిచాడు. ఈ జలప్రళయ కాలములో నోవహు సిద్ధపరిచినటువంటి ఆహారమే ఆ జీవకోటి నశించకుండా వారికి ఇవ్వబడింది. గొప్ప ఆహార విందు. నోవహు నిర్ణయించాడు, పులికి ఏ ఆహారం నిర్ణయిస్తే అదే. అలాగే ప్రతి జీవికి అవి తినే ఆహారాన్ని సిద్ధపరిచాడు ఆయన. ఆ ఆహారమే భుజించారు. రెండో ఆహారమే లేదు అసలు వాళ్ళు. ఇక కాకపోతే అప్పటికి మరి మాంసాహారం లేదు, దేవుడు అనుమతి ఇవ్వాల. 9వ అధ్యాయం కానించి స్టార్ట్ అవుతుంది మాంసాహారం. అప్పటి వరకు అన్నిటికీ శాకాహారమే. ఆదికాండంలో ఉంటుంది, మొదటి అధ్యాయంలో. మరి జీవులకు ఆహారం, విత్తనాలు, ఆకుకూరలు ఇవన్నీ విడమర్చి జీవకోటికి అది ఆహారం 29వ వచనంలో ఉంటుంది. మీరు చదువు కూడా అవన్నీ చదివితే ఆలస్యం అయిపోద్ది. కాబట్టి వాడలో విందు. సిద్ధపరిచిన ఆహారమే వాడలో విందు, వాడలో విందు. కాబట్టి ఇప్పుడు చెప్పాడు, సిద్ధపరిచాడు. సిద్ధపరిచినటువంటి దానిని అన్నిటికీ మరి నోవహు గారు ఏర్పాటు చేశారు. ఆ ఆహారముతోనే వాడలో ఉన్నంత కాలము ఆ సర్వ జీవకోటి జీవము కలిగి జీవించడానికి ఆస్కారమైనది. మూడవ సంగతి ఏమిటి అంటే సహవాస విందు. ఈ వాడలో ఏముంది చెప్పండి? సహవాసం ఉంది. వాడ బయట ఉన్న వాళ్ళకి ఏముంది? సహవాసం లేదు. ఎవరికి వారే యమునా తీరే. పిల్ల జాడ తల్లికి లేదు, తల్లి జాడ పిల్లకి లేదు. నీళ్లు పెరుగుతున్నాయి. నీళ్లు పెరుగుతూ ఉంటే తల్లి ఒక పక్క కొట్టుకుపోతుంది, పిల్లోడు ఒక పక్క కొట్టుకుపోతున్నాడు, భర్త ఒక పక్క కొట్టుకుపోతున్నారు. ఎవరికి వారే యమునా తీరు.
సహవాసములో ఉన్న గొప్ప భాగ్యం అది. సహవాసము లేకపోతే మన్నన లేదు. ఆ కుటుంబాల్లో కూడా అందరూ ఒక మాట మీద ఉంటే గొప్ప సహవాసం, గొప్ప ఆనందం. తల ఒక మాట అయితే ఇల్లు గందరగోళం, ఎవరికి వారే యమునా తీరి. వాడలో ఏముంది? నోవహు ఉన్నాడు, సర్వజీవకోటి. నోవహు మాటే మాట, రెండో మాటకు ఆస్కారమే లేదు. కాబట్టి వాడలో సహవాసం ఉంది. 7వ అధ్యాయం ఆదికాండము 7, 8, 9 వచనాలు ఒక్కసారి చదవండి. చూడండి, అన్నీ చేరిని, వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా ఒకటే యూనిటీ. ఇంకా తేడాలు ఏమి లేవు. మాట్లాడతానికి ఛాన్స్ లేదు. ఇక నౌక మీద ఏమైనా వచ్చి బయటికి వెళ్తాను అంటే పైసా అయిపోయినట్టే. నౌక మాటకు ఎదురు చెప్పడానికి లేదు, అక్కడి నుంచి బయటికి వెళ్ళటానికి లేదు. అసలు ఆలోచించే అవసరమే లేదు. ఆలోచించాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు. అక్కర శుభ్రంగా నౌకు పెడుతున్నాడు, తింటున్నాయి, హాయిగా ఉంటున్నాయి. చూసారా ఎంత బాగుంది? కాబట్టి వాడలో ఏముంది? సహవాసం ఉంది. వాడ బయట సహవాసము లేదు. వాడ బయట సహవాసము లేదు. వాడ బయట ఏముంది? ఎవరికి వారే ఎటు కొట్టుకుపోతున్నారు, ఎక్కడెక్కడికి వెళ్ళి ఎవరికి తెలియదు. మరి వరదలు వస్తే ఎలాగుంటుంది పరిస్థితి? ఎవరు ఎక్కడ తెలియదు. యుద్ధాల్లో అలాగే జరుగుద్ది, వరదల్లో అలాగే జరుగుద్ది. కాబట్టి క్షేమం ఎక్కడ ఉంది? సహవాసం ఎక్కడ ఉంది అంటే వాడలో ఉన్నది సహవాసము. కాబట్టి సహవాస విందు. అందుకే దేవుడు సంఘాన్ని ఇచ్చాడు. సంఘ సహవాసములో క్షేమం ఉంది, సంఘ సహవాసములో మేలు ఉంది, సంఘ సహవాసములో విందు ఉంది. సంఘ సహవాసమే పరలోక విందుకు సిద్ధపరిచేటువంటి సాధనమై ఉంది. సంఘ సహవాసం లేకపోతే ఏముంటుంది? లోకం ఉంటుంది. లోకంలో ఏముంటుంది? ఎవరికి వారే యమునా తీరే. జాగ్రత్త. అందుకే సంఘమును కనిపెట్టుకోండి, సంఘమును లక్ష్య పెట్టండి, సంఘ సహవాసమును కోరుకొనండి, సంఘ సహవాసములో సిద్ధపడండి. పరలోక విందుకు మరి అర్హత సంపాదించుకొనండి. ఇది మొదటి సంగతి. జలప్రళయ కాలములో, తండ్రి కాలములో వాడలో విందు. విందులో ఉన్నవారు క్షేమం, విందు బయట ఉన్నవారికి క్షేమం లేదు, క్షామం. వాడలో క్షేమం, వాడ వెలుపల క్షామం. వాడలో జీవం, వాడ వెలుపల మరి దాన్ని ఎలాగ పోల్చాలో? నిర్జీవం. వాడలో సహవాసం, వాడ వెలుపల మరి తారుమారా, ఎవరికి వారే. ఇంకా ఏమీ లేదు. అసలు ఒకళ్ళ సోయి ఒకళ్ళకి లేదు, ఎవరు కూడా వాళ్ళు. కాబట్టి నడిచి రాకున్న ఎడల, దేవుని మాటను లక్ష్య పెట్టని ఎడల, దేవుడు చెప్పినట్లు చేయని ఎడల ఏం జరిగిపోయింది? గొప్ప ప్రమాదము జరిగిపోయింది. ఇక రెండవ సంగతిలోకి వచ్చేద్దాం. రెండవది కుమారుని కాలములో మేడలో విందు. కుమారుని కాలములో మేడలో విందు. ఏ మేడ ఇది? యోహాను సువార్త 13వ అధ్యాయములో 30వ వచనం ఒకసారి చదవండి. చూసారా ఏం జరిగింది? మొక్క పుచ్చుకొని ఏం చేశాడంట? బయటికి వెళ్ళిపోయాను. అది రాత్రి వేళ. రాత్రి అంటే చీకటి, గాఢాంధకారం. వెలుగులో ఎంతమంది ఉంటున్నాం, చీకట్లో ఎంతమంది ఉంటున్నాం? 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మందిలో ఒకరిని చీకటి గమ్మింది.
ఎంతోమంది ఉన్నారు నేడు దేవుని దగ్గరకి. గుడిలో చీకట్లో ఎంతమంది ఉన్నారు, వెలుగులో ఎంతమంది ఉన్నారు. ప్రియమైనటువంటి వారులారా, కాబట్టి 12 మందిలో ఒక ఆయన బయటికి వెళ్ళిపోయాడు, మేడలో విందులో పాలు పొందలేదు. 12 మంది వెళ్ళారు దాంట్లోనికి. 12 మందిలో విందు సమయము వచ్చేసరికి ఒక ఆయన బయటికి వెళ్ళిపోయాడు. రాత్రివేళ చీకటి ఆవరించింది హృదయాన్ని. సాతాను ప్రవేశించాడు. ఆ పై వచనాలన్నీ మీరు చదివితే మీకు అర్థమవుతుంది అవన్నీ కూడా. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మేడలో విందు సాక్షాత్తు దేవాది దేవుడు యేసుగా ఈ లోకానికి వచ్చిన కాలములో 3.5 సంవత్సరాలు బోధించాడు. ఎవరు రాలా? 12 మంది మాత్రం ఆయన వదిలిపెట్టలా. ఆ 12 మందిలో కూడా చివరికి విందు దగ్గరికి వచ్చేవాడికి ఇంకొక ఆయన జారిపోయాడు. నడిచి రాకున్న ఎడల. అసలు ఆయన దగ్గరికి రాని వారిలో లోకమంతా ఉంది, వచ్చిన వారిలో జారిపోయే వారికి గుర్తుగా యోధా గారు ఉన్నారు. ఆయన దగ్గరికే వస్తాం, ఆయనతోనే ఉంటాం, కానీ జారిపోతాం చివరికి. చూసారా? నడిచి రారు, ఏకీభవించరు, నా ఇష్టం అంటారు. ఏంటంటే నా ఇష్టం, ఎవరు కాదంటారులేండి, ఎవరి ఇష్టాలకు వాళ్ళకే ఉంటాయి. కానీ ఆ ఇష్టాలు మనల్ని ఎక్కడికి తీసుకుపోతున్నాయి అది అర్థం అవ్వాలి కదా, అర్థం చేసుకోవాలి కదా. ఎవరి ఇష్టం వాళ్ళకే ఉంటుంది. తాగుబోతాడికి తాగటమే ఇష్టం. తాగుడు ఇష్టమైనంత మాత్రాన మేలు జరుగుద్దా? కొంతమందికి పాపం ఇష్టం. ఇష్టమైనంత మాత్రాన పాపం వలన మేలు జరుగుద్దా, సంతోషం ఉంటుందా? కొంతమందికి లోకం ఇష్టం. అని బైబిల్లోనే ఉండే వాక్యాలని చూపించాలంటే నాకు ఇంకో గంట పడుతుంది. లోకం ఇష్టమైనంత మాత్రమున లోకం వల్ల మేలు జరుగుద్దా? లోకంలోనే వేరుగా ఉండమని చెప్పాడు దేవుడు. లోక సంబంధులుగా ఉండొద్దని చెప్పాడు. నాకు ఇష్టమైనంత మాత్రాన మేలా? నడిచి రాకుండటం అంటే ఇదే. కాబట్టి ప్రభువు కాలములో, కుమారుని కాలములో మేడలో విందు జరుగుతుంది. ఆ విందుకు 11 మంది సిద్ధపడగలిగారు, ఒక ఆయన సిద్ధపడలేకపోయాడు. అంటే నడిచి రాలేకపోయాడు. వేడే నడక పెట్టుకున్నాడు, అపవాదితో సాతానుతో సంబంధం పెట్టుకున్నాడు. ఆ నడక బయటికి తీసుకెళ్ళిపోయింది ఆయన్ని. ప్రభు దగ్గర ఉండనివ్వలేదు. జాగ్రత్త. లోక నడక నిన్ను ప్రభు దగ్గర ఉండనివ్వదు. పాప నడక నిన్ను ప్రభు దగ్గర ఉండనివ్వదు. నీకిష్టమైన నడక ప్రభు దగ్గర నిన్ను ఉండనివ్వదు, ప్రభువుతో నడవనివ్వదు. జాగ్రత్త. అందుకే దైవజనులు అన్నారు, నా ఇష్టం ఇదిగో, ఇది నీ ఇష్టంగా చేసేసాను. మార్చుకోవాలి మనం మన ఇష్టాలను ఆయన ఇష్టంగా మార్చుకోవాలి. లోక స్నేహమును వదిలిపెట్టి దేవుని స్నేహములోనికి రావాలి. అపవాది బంధకాలలో నుండి విడిపింపబడి దేవుని బందీగా మారాలి. ఆయన బంధించలేండి, ఆయనది ప్రేమ బంధకం. ఆయన ప్రేమ రుచి చూస్తే మనం ఆయనకి బందీ అయిపోతామంటే ఆయన చెప్పినట్లు చేసి ఆయన మాటను దాటలేం. పౌలు గారు అదే చెప్పారు, క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతం చేస్తుంది అన్నారు. క్రీస్తు బలవంతం చేయడు సుమా, క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుంది. తల్లిదండ్రులు ఎప్పుడూ బలవంతం చేయరు, తల్లిదండ్రుల ప్రేమ బలవంతం చేస్తుంది. ఆ ప్రేమ అర్థం అవ్వాలి ఈ భ్రష్టుడికి. అందుకే ఈ భ్రష్టులకి, పిల్లలకు తల్లిదండ్రుల దేవుని ప్రేమ అర్థం కాక భ్రష్టులైపోతూ ఉన్నారు. ఒకళ్ళన్నా ఆలోచించేవాళ్ళు ఉన్నారా? తల్లిదండ్రి ఎంత శ్రమ పడితే నేను ఈ కాడికి వచ్చానని ఒక్కళ్ళైనా ఆలోచిస్తున్నారా? దేవుడు నా కొరకు ఎంత శ్రమ పడ్డాడని.
భ్రష్టత్వము గాక ఏం మిగులుతుంది? ప్రియమైనటువంటి వారలారా, అందుకే బైబిల్ చెబుతున్న తల్లిదండ్రులను ఎరగని తరం, గతాన్ని ఎరగని తరం, దేవుణ్ణి ఎరగని తరం. ఈ తరములో మనమున్నాం. ఏ తరము ఉంటే మనకేమి? దేవుని వాక్యాన్ని బట్టి జ్ఞానోదయము కలిగి దేవునికి ఇష్టముగా వాక్యానుసారముగా జీవించే జీవితం ఉంటే మన చుట్టూ ఏ తరాలున్నా మనకొచ్చిన నష్టం లేదు. అది లేనప్పుడు ఏ తరములో ఉన్న నష్టమే, కష్టమే. కాబట్టి ఇక్కడ మేడలో విందు, దీన్ని కూడా వివరిస్తాను ఒక 3 మాటలతో. మొదటిది జీవాహార విందు. ఈ మేడగదిలో ఏముంది చెప్పండి? జీవాహార విందు ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23, 24, 25 వచనాలు. మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లను నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఇది మేడగదిలో ఉన్నటువంటి జీవాహారపు విందు. పౌలు గారు చక్కగా వివరిస్తారు అక్కడ. కానీ అది మేడగదిలో జరిగిన సంగతిని ప్రస్తావించాడు ఆయన. మేడగదిలో ఏముంది? జీవాహార విందు. సాక్షాత్తు దేవాది దేవుడే, నరునిగా అవతరించినటువంటి ఆయనే, నా శరీరము నా రక్తము మీకు విందు, నన్ను జ్ఞాపకం చేసుకొనటానికి, నా రూపములోనికి మార్చబడటానికి, నా వలే మీరు ఉండటానికి మీ కొరకు సిద్ధపరిచిన విందు. ఎంత గొప్ప విందండి ఇది. కాబట్టి జీవాహార విందు. రెండవది ప్రభు ఉపదేశ విందు. ఆ మేడగదిలో ఏముంది? ఉపదేశం ఉంది. పోనీ దీన్ని మొదటి దానిగా చెప్పుకోవాలి మనం. ఉపదేశ విందు మొదలు, తర్వాత జీవాహార విందు. ఈ ఉపదేశ విందు ఎక్కడ ఉంది అంటే యోహాను సువార్త 13వ అధ్యాయం 31వ వచనం నుండి చివరి వరకు 14, 15, 16 ఈ అధ్యాయాల్లో ఉంది. ఈ మేడగదిలో ప్రభువు ఉపదేశించినటువంటి ఉపదేశము శ్రేష్టమైనటువంటి ఉపదేశం. ఒక విధంగా చెప్పాలి అంటే యూనివర్సిటీ, PhD రేంజ్లో ఉన్నటువంటి ఉపదేశం ఇది. ఆయన సేవ ఆరంభములో మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు కొండ మీద కూర్చొని చెప్పారు ఉపదేశం. అది ఏ ఉపదేశము అంటే ఫస్ట్ క్లాస్ ఉపదేశం, మొదటి తరగతి అనుకోండి, స్కూల్ ఆరంభం, ప్రాథమిక ఉపదేశం అనుకుంటే బాగుంటుంది. అది ప్రాథమిక ఉపదేశం. ఈ మేడగదిలో చెప్పిన ఉపదేశం ఏది? యూనివర్సిటీ. మరి దాన్ని తెలుగులో ఏమన్నా నాకు తెలియదు, కానీ ఉన్నతమైన అది ప్రాథమిక, ఇది ఉన్నతమైన ఉపదేశం. ఉన్నత లోకములో ఉన్నతుడైనటువంటి దేవునితో ఉండాలంటే, ఉన్నత స్థానములో ఆయనతో ఉండాలి అంటే చేయవలసినటువంటిది ఈ మేడగదిలో చెప్పారు యేసయ్య. 14, 15, 16 అధ్యాయాలు బాగా చదవండి, స్టడీ చేయండి. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ప్రభువు యొక్క ఉపదేశపు విందు యోహాను 14, 15, 16 అధ్యాయాలు బాగా చదువుకోండి. తర్వాత అలాగే జీవాహార విందు ఇందాకే మీరు చదివారు. మూడవది సహవాస విందు. లూకాసు వార్త 22వ అధ్యాయము 14, 15 వచనాలు.
14 ఆ గడియ వచ్చినప్పుడు ఆ. ఆయనయు ఆయనతో కూడా అపోస్తలులను పంతిని కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడి తిని. చూశారండి, ప్రభు అంటున్నారు నేను శ్రమ పడక ముందు, అంటే ఆయనకు సిలువుకు వెళ్ళబోతున్నారు. ఆ సిలువకు వెళ్ళటానికి ముందు తన శిష్యులతో కలిసి యూనిటీగా సహవాసములో విందు, ఈ ద్రాక్షారసాన్ని తాగాలని, ఈ పస్కాను భుజించాలని, వాళ్ళతో కలిసి పస్కా భుజించాలని, వారితో కలిసి ఉండాలని, వారితో మాట్లాడాలని, వారితో గడపాలని ఆయన కోరుకున్నారు. చూసారా, సహవాసాన్ని కోరుకున్నాడు యేసయ్య మనతో సహవాసం చేయటానికి. అసలు మానవుణ్ణి దేవుడు ఎందుకు చేసుకున్నాడు? ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఆయనకేం తోచటం లేదు. అందుకోసమే ఆ ఒంటరితనములో నుండి సహవాసములోనికి, తనతో పాటుగా ఉండటానికి మనల్ని చేసుకున్నాడు. అందుకే దేవుడు మనతో మాట్లాడటానికి, మనతో సహవాసం చేయటానికి ఇష్టపడుతున్నారు. ఆదామవ్వలు పాపములో పడకముందు ఆయనతో సహవాసం కలిగి ఉన్నారు, ఆయనతో మాట్లాడారు. అది ఆనందకరమైన జీవితం. ప్యారడైజ్. ఏదైనా తోటే ఒక పరదైస్. దేవునితో సహవాసము కలిగినటువంటి తోట, దాన్ని పోగొట్టుకున్నాం. మరలా మేడగదిలో ఆ సహవాసం వాళ్ళకు అనుగ్రహించబడింది. రూపాంతర కొండ మీద ఆ సహవాస భాగ్యాన్ని అనుగ్రహించారు. ఆయా సందర్భాలలో ఆ సహవాస భాగ్యాన్ని శిష్యులకు అనుగ్రహించారు ప్రభు, వారు అనుభవించారు. అలాగే సంఘ చరిత్రలో గొప్ప గొప్పవారు, సాధు సుందర్ సింగ్ గారు ఆయన సహవాస భాగ్యాన్ని పొందుకున్నారు. కైలాస మహర్షి గారు ఆయన సహవాస భాగ్యం పొందుకున్నారు. భక్తులైనటువంటి వారు ఆయన సహవాస భాగ్యాన్ని పొందుకున్నారు. అనేకుల సాక్ష్యాలు మనం వింటాం. ప్రభువు నన్ను దర్శించాడు, ప్రభువు నాకు కనపడ్డారు, మాట్లాడారు. నశించేటువంటి నా జీవితంలోనికి ప్రభు వచ్చారు, నన్ను బాగు చేశారు. మరి ఇవన్నీ కూడా ఏ సాక్ష్యాలు? సహవాస సాక్ష్యం. యోహాను గారి సాక్ష్యం ఏంటి? తాను రాసిన మొదటి పత్రిక మొదటి వచనాల్లో ఏం చెప్పారు? జీవవాక్యమును గూర్చి, ఆది నుండి ఏది ఉండెనో, ఏది చూశామో, ఏది మా చేతులు తాకావో మేము మీకు తెలియజేస్తున్నాం. మేము ఏం అనుభవించామో అది మీకు తెలియజేస్తున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. చూసారా, సహవాసం లేకపోతే ఏమీ లేదండి. ఫ్రెండ్షిప్ లేకపోతే ఏమీ లేదు. దేవుడు నీకు ఫ్రెండ్ అయితే నీ జీవితమే గొప్ప భాగ్యకరం. దేవుడు నీకు స్నేహితుడు కాకపోతే నీ జీవితం వృధా అయిపోతూ ఉంది. నీ స్నేహితులు ఎవరో చెప్పు, నీ సంగతి అంతా నేను చెప్పేస్తానన్నారంట ఒక ఆయన. తాగుబోతోడికి తాగుబోతే స్నేహితుడు, లోకం ప్రేమించేవాడికి లోకమే స్నేహం, పాపాన్ని ప్రేమించేవాడికి పాపమే స్నేహం. ఇంకా మంచి ఎట్లా స్నేహం అవుతుంది? నేను లోకంలో బాగా సహవాసం చేస్తే నేను యేసయ్యతో సహవాసం, మన బుద్ధిహీనత, భ్రమ. యేసయ్య సహవాసం కోరుకుంటే యేసయ్యతోనే సహవాసం పెట్టుకుంటాం. సన్నిధిలో ఉంటాం, సహవాసంలో ఉంటాం, చర్చిలో ఉంటాం, గుళ్ళో ఉంటాం, కూడికలో ఉంటాం, సభల్లో ఉంటాం. ఈ రుజువులు వీటన్నిటికీ గైరు హాజరంటే నా స్నేహం ఏదో నాకు తెలియటం లేదా? చూసేవాళ్ళందరికీ అర్థం కావట్లేదా? కళ్ళల్లో ఇంత కారమా కొట్టేది? ప్రేమ అయినటువంటి వారలారా, కాబట్టి యేసయ్య వాళ్ళతో సహవాసం కోరుకున్నాడు. నేను వెళ్ళిపోకముందు మీ అందరితో పస్కా ఆచరించాలని, ద్రాక్షారసం తాగాలని, మీతో కొంత సమయం ఏకాంతంగా గడపాలని నేను ఆశపడ్డాను అని చెప్పి ఆ మేడగదిలో ఇంచుమించుగా
ఆ సాయంకాలం 6 గంటలకు ప్రవేశించినటువంటి యేసయ్య 12 గంటల వరకు ఇంచుమించుగా ఆ గదిలోనే గడిపారు, ఆ మేడలోనే గడిపారు. అందుకే ఆ మేడ గొప్ప ఆశీర్వాదకరమైన మేడ. అక్కడే క్రైస్తవ సంఘ పునాదులన్నీ ఏర్పరచబడ్డాయి. ప్రియమైనటువంటి వారలారా, కాబట్టి సహవాస విందు ఉంది. ఇది కుమారుని కాలములో మేడలో విందు. ఈ మేడలో మనమున్నామా? అది మనం చేసుకోవలసిన పరీక్ష. వాళ్ళలో మనమున్నామా? రేపు అగ్ని ప్రళయం రాబోతూ ఉంది. రక్షణ అనే వాడ, సంఘము అనే వాడలో మనము లేకపోతే వెలపలుంటాం. రాకడలో ఎత్తబడకపోతే 7 ఏండ్ల మహాశ్రమల్లో ఉంటాం. విధేయులమైతే వాడలో ఉంటాం. సంఘములో ఉండి సిద్ధపడితే అగ్నిలోనికి వెళ్లకుండా పైకి వెళ్ళిపోతాం. జాగ్రత్త, తబ్బిబ్బు పడద్దు. అర్థం చేసుకొని అనుసరించి ఆధిక్యత సంపాదించుకోండి. ఇది రెండవది. మూడవది, పరిశుద్ధాత్మ కాలములో గుడిలో విందు. పరిశుద్ధాత్మ కాలములో గుడిలో విందు. అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయము 17-18 వచనాలు. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారందరూ అనగా సద్దూకైల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. చూడండి ప్రియమైన వారలారా, సంఘం ఆరంభించబడింది పరిశుద్ధాత్మ కొమ్మరింపుతో. వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు. సంఘం వృద్ధి అవుతా ఉంది. సంఘములో చేరేవారు చేరుతా ఉన్నారు. అలాగ చేరతా ఉంటే ఇక్కడ కొంతమంది ప్రధాన యాజకులు, అతనితో కూడా ఉన్న సద్దూకయ్యుల తెగవారు, వారు చేరపోక వాళ్ళు ఆ సంఘములో చేరలేదు. అంతటితో ఆగక సంఘములో చేరేవారికి అడ్డుపడుతున్నారు. చూసారా? వాళ్ళు నడిచి రావటం లేదు దేవుడి దగ్గరికి. నడిచి వచ్చేవారిని ఆటంకపరచటానికి సిద్ధపడుతున్నారు. చెడ్డ కోతి ఏం చేస్తుందంట? వనమల్లా చెడుతుందంటండి. అందుకోసమే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆనాడు సంఘం ఏర్పడింది, సంఘం సాగుతూ ఉంది, సంఘములో విందులు జరుగుతున్నాయి, గుడిలో విందులు. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ఉంది. 2 నుంచి 5 అధ్యాయాల వరకు ఎన్ని విందులు ఉన్నాయో అన్నీ రాయబడ్డాయి అక్కడ. అలాగ సాగుతూ ఉంటే దానిని ఆపటానికి, వారు రాకుండా వచ్చేవారిని రాకుండా చేయటానికి ఈ ప్రధాన యాజకులు, సద్దూకయ్యులు, పరిసయ్యులు, ఆనాటి తెగవారందరూ కూడా అడ్డుపడ్డారు. చూసారా? కాబట్టి నడిచేవారు కొందరున్నారు సంఘములోనికి, గుడిలోకి నడవలేని వారు కొందరు ఉన్నారు ఆ రోజుల్లో. కాబట్టి పరిశుద్ధాత్మ కాలంలో గుడిలో చేరిన వారికి విందు. ఎలాగ ఉందా విందు? 3 విషయాలు. వారు అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం, వీరు అపొస్తలుల బోధయందు. చూసారా? సంఘములో చేరిన వారికి, గుడిలో చేరిన వారికి ఏముంది? అపొస్తలుల బోధ ఉంది. అపొస్తలుల బోధ అంటే ఆయనతో 3.5 సంవత్సరాలు ఉన్న వారి యొక్క బోధ. ఇక ఆ బోధలో తప్పులేదు. వాళ్ళు ఎందుకంటే యేసయ్యతో ఉన్నారు, యేసయ్యతో తిరిగారు, యేసయ్యతో సహవాసం చేశారు, ఆయన మాటలు స్వయంగా ప్రత్యక్షంగా విన్నారు. ఆ విన్నదే చెప్పారు వాళ్ళు. ఇది అపొస్తలుల బోధ. నీకు ఇందులో తప్పు ఉండదు. ఈ బోధే వారికి విందు. అదే వాక్యం, అదే రాయబడింది. అపొస్తలుడైన పేతురు రాసిన పత్రిక, అపొస్తలుడైన యోహాను రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు రాసిన పత్రిక. పౌలు 12 మందిలో లేడు కానీ అపొస్తలుడిగా ఎంచబడ్డాడు.
వీళ్ళేమో ప్రత్యక్షంగా శరీరంతో ఉన్నప్పుడు చూశారు. ఆయనేమో అరేబియాలో సేనాయి కొండ మీదకి వెళ్ళి మహిమ శరీరధారి అయిన యేసు చరిత్ర అంతా చూడగలిగాడు ధ్యానములో ఉండి. అదే బైబిల్ మిషన్ అనుభవం అంటే. అలాగు చూసి ఆయన వీళ్ళు ఏ అనుభవాన్ని కలిగి ఉన్నారో అంత అనుభవాన్ని, అంతకంటే మించిన అనుభవాన్ని ఆయన అనుభవించగలిగారు, అనుభవపూర్వకంగా చెప్పగలిగారు. అందుకే భక్తి ఎప్పుడూ కూడా మాటలతో చేతలతో కాదు, అనుభవాలతో కూడుకోవాలి. అనుభవించకపోతే ఏమీ ఉండదు. అనుభవం ఎప్పుడూ మోసం చేయదు. తెలివి మోసం చేయొచ్చు, జ్ఞానం మోసం చేయొచ్చు, అనుభవం ఎప్పుడు మోసం చేయదు. అందుకే మనము తెలివి, జ్ఞానం వీటన్నిటినీ దాటి అనుభవములోనికి రావాలి. అనుభవం ఎక్కడ దొరుకుద్ది అంటే సహవాసంలో మాత్రమే దొరుకుద్ది, ఇంకెక్కడా దొరకదు. కాబట్టి మొదటిది అపొస్తలుల బోధ, గుడిలో విందు. రెండవది ఆహార విందు. అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 32వ వచనం. 4:32. కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకొనలేదు, వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను. చూశారండి, వాళ్ళందరూ కూడా ఏం చేశారంట? తమకున్నవన్నీ కూడా ఏక సంపదగా ఉంచేసుకున్నారు. అసలు సమిష్టిగా ఒకే సంపదగా చేసేసుకున్నారు, ఒకే ఆస్తిగా చేసేసుకున్నారు. ఎవరికి లోటు లేదు. ఇక అలాగూ ఒక చోట ఉంచుకొని వాళ్ళకున్నవన్నీ అందరూ కలిసికట్టుగా భోజనాలు చేసేవారు, విందు చేసుకునేవారు. కాబట్టి అందరూ కలిసికట్టుగా తమకున్నది, ఇది నాది అని లేదు, అది నీది అని లేదు, అందరిది ఒకటే. ఇదేనండి యూనిటీ. ఇది కావాలి సంఘానికి, ఇది కావాలి. అప్పుడే సంఘం అభివృద్ధి చెందుద్ది. అందుకే ఆదికాల సంఘం దినదినము అభివృద్ధి చెందిపోయింది. అది కూడా చెప్తాను మీకు. మూడవ విషయం, రెండవది ఇది శరీర విందు. అన్నీ తమకున్నదంతా ఒక సాట పెట్టుకొని అవసరమైనవి సిద్ధం చేసుకొని వారు హాయిగా కలిసి ఒకే విందుగా భోజనం చేసేవారు. రెండవది ఏంటంటే ఆత్మీయ భోజనం. 20వ అధ్యాయము 7వ వచనము. 27. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు ఇది రొట్టె విరుచుటకు. ఆదివారమున మేమందరము కూడుకొని రొట్టె విరుచుటకు కూడుకున్నారంట. వాళ్ళు ఒక మేడగదిలో కూడుకున్నారు. వాళ్ళు పౌలు గారు ఎంతసేపు మాట్లాడాడంట అండి? అర్ధరాత్రి వరకు. అంటే సరేలేండి, మరి నిజంగా ఆ రోజుల్లో అలాగే ఉండేది ప్రియమైనటువంటి వారలారా. కాబట్టి రొట్టె విరుచుట అంటే ప్రభువు ఇచ్చేటువంటి జీవాహారం. సంఘములో ఏముంటుంది చెప్పండి? జీవాహారం. ప్రభువు ఇచ్చే శరీర రక్తముల విందు, ప్రభు సంస్కార విందు. బహిరంగ శరీర సంబంధమైన ఆహారం సమిష్టిగా ఉంచుకొని వాళ్ళు భుజించారు. అందరూ కలిసి ప్రభువు ఇచ్చేటువంటి జీవాహారమును కలిసికట్టుగా భుజించారు. ఇంకా కాసేపు ఆగాక సంస్కార విందు ఆరంభం అయినప్పుడు కొంతమంది ఇందులో నుంచి లేచి వెళ్ళిపోతారు. కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? ఇందులో నుంచి మాట్లాడండి కథ. నేను ఏమైనా అబద్ధం చెబుతున్నారా మీరు మాట్లాడకుండా ఉండటానికి? ఇందు స్టార్ట్ అయ్యేటప్పుడు కొంతమంది ఏం చేస్తారు? లేచి బయటికి వెళ్ళిపోతారు. ఏదో పిల్లోళ్ళు వెళ్ళారంటే అందం, 3-4 సంవత్సరాల పిల్లోళ్ళు. మరి 18 సంవత్సరాల కాడి నుంచి పై వయసు ఉన్నోళ్ళందరూ వెళ్ళటం అనేది మరి ఇక చెప్పక తప్పదు. పై పాఠంలో యోధా టైపు. అంటే అంత అర్థం ఉందా అని నన్ను అడిగితే తర్వాత అడగండి, వస్తే నేను చెబుతాను మీకు అర్థమయ్యేటట్లు. అంత ఉందో అంతకంటే ఎక్కువ ఉందో మీకు రుజువు చేస్తాను వాక్యంలో నుంచే. మీకేం అనుమానం ఏమీ లేదు.
ఎంత ప్రమాదంలో ఉన్నామో కూడా మీకు అర్థమైనట్టు చెబుతాను నేను, ప్రియమైనటువంటి వారులారా. కాబట్టి వారు శరీర విందు, ఆత్మ విందు రెండు కూడా గుడిలో ఉన్నాయి, అంటే సంఘం. మూడవది సహవాస విందు. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 46-47 వచనాలు. బాగా వినండి. వారు ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతిస్తూ ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో. ప్రతిదినము ప్రార్థనలోకి వస్తే పనులు ఏమైపోవాలండి? ఏమండి, వాళ్ళ పనులు లేవా? వాళ్ళు బ్రతకొద్దా? వాక్యం తప్ప? ప్రతిదినము. ఎంత స్పష్టంగా రాశారు వాళ్ళు. వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు. ఎన్ని మాటలు ఉపయోగించారు చూడండి. ఒకవేళ మనకు అనుమానాలు వస్తాయని, ఎందుకంటే మనం కూడుకోలేకపోతున్నాం కాబట్టి మనకు అనుమానాలు వస్తాయని చెప్పి అనుమానము లేకుండా మనము నమ్మటానికి వీలైనంత స్పష్టముగా పరిశుద్ధాత్మ తండ్రి వ్రాయించారు ఇక్కడ. ప్రతిదినం తప్పక దేవాలయములో కూడుకొనుచు. మరి పనులు ఏం చేయాలి? ఏమండి, ప్రతిదినం కూడుకుంటానికి పనులన్నీ ఏమవ్వాలి? నా ప్రశ్న కాదు, ఆత్మ తండ్రి దేవుడు వేస్తున్న ప్రశ్న. ఓ విశ్వాసి, పెద్ద నేనే కూడుకోలేకపోతున్నాను అనుకుంటున్నావు. ఆనాడు ఎంతమంది కూడుకున్నారు? ఎలాగ కూడుకున్నారు? ప్రియమైనటువంటి వారులారా, అవసరం అనుకుంటే వీలు చేసుకుంటామండి. అవసరం అనేది అర్థం కాకపోతే వీలు చేసుకోలేము. మరి అవసరమైన వాటన్నిటికీ వీలు చేసుకోవటం లేదా? ఏదైనా మాంతున్నామా? అసలు అవసరమైనవే కాదు, అనవసరమైనవి, ఇష్టమైన వాటి కొరకు ఎంత ఖర్చు పెడుతున్నాం సమయాన్ని? ఇష్టమైన వాటిని చేయటానికి అది అవసరమైనా సరే, మనకు నష్టమైనా సరే, దాన్ని అనుభవించడానికి ఎంత సమయాన్ని మనం వెచ్చిస్తున్నాం? సెల్ ఫోన్కి ఎంత ఖర్చు పెడుతున్నాం? సీరియల్కి ఎంత ఖర్చు పెడుతున్నాం? ముసలమ్మ ముచ్చట్లకి ఎంత ఖర్చు పెడుతున్నాం? మనకేమి సంబంధం లేని ఫంక్షన్ల కొరకు ఎంత ఖర్చు పెడుతున్నాం? ఆలోచిద్దాం. అజ్ఞానం వద్దు, జ్ఞానంగా బ్రతుకుదాం. వాటిని బట్టి ఆలోచిస్తే ప్రతిదినము దేవాలయములో కూడుకొనుట ఆఫ్టర్ ఆల్ చాలా చిన్న విషయం. అది అవసరం అనిపిస్తుంది కానీ ఇది అవసరం అనిపించట్లా. అందుకే ఇది భారం అయిపోతుంది. సైతాన్ చేసే మోసమే ఇది. మనం బాగుపడతాం, వాడికి ఇష్టం లేదు. జాగ్రత్త, అది జరిగే సంగతి. అర్థమైతే బాగుపడతాం, అర్థం కాకపోతే చేసేదేముంది? ఎవరమేం చేయలేం. చెప్పేవాళ్ళమే కానీ చేయించలేం కదా. అయ్యగారు అదే చెప్పారు, వారి హృదయములలో దూరి సిద్ధపరచలేరు, చెబుతారు అంతే. కాబట్టి ప్రియమైన వారులారా, సహవాస విందు వాళ్ళు అలా కూడుకుంటున్నారంట. ప్రతిదినం రక్షణ పొందుతున్నారంట. ఆ రక్షణ పొందిన వాళ్ళని వాళ్ళతో యాడ్ చేసేస్తున్నారంట. వారితో చేర్చుచుండెను. అందుకోసమే మొట్టమొదట 120, 3000 అయ్యారు, 3000, 5000 అయ్యారు. 6వ అధ్యాయమునకు వచ్చేటప్పటికి సంఖ్య విస్తరించినప్పుడు, అంటే ఇక లెక్క వేయటానికి కూడా వీలు లేని పరిస్థితి అయిపోయింది. మనం ఎట్టుంటామంటే అట్నే ఉంటాం. ఇంట్లోనైనా ఒక్కడమే, ఇంట్లో వాళ్ళు కూడా 2 రోజులు రావటానికి కూడా ఛాన్స్ లేదు. ఇక మనకి మన పవర్ ఇది, వాళ్ళ పవర్ అది. అసలు మనమే రెడీ లేము, ఇంకా మన ఇంటి వాళ్ళు మారతారనుకోవటం మన పిచ్చితాను. మరి చాలామంది అనుకునేది ఏంటి అంటే, అసలు ముందు మనం ప్రభు దగ్గర సరి లేకుండా మన ఇంటి వాళ్ళు సరిగా ఉండమంటే వర్కౌట్ అవుతుందండి. అసలు ముందు మనం మారాలి కదా. మనం మారితే కదా ఇంకోళ్ళు మార్చటానికి.
ఇంకా మనమే రక్షణ లేకుండా ఉంటే మన ఇంట్లో మనకి వ్యతిరేకత జరగకపోతే అనుకూలత ఎట్ట జరుగుద్ది? అందుకోసం ఇంట్లో వాళ్ళందరూ రక్షణ పొందేయాలి. తెలిసిన వాళ్ళు ముందు రక్షణ పొందాలి. రక్షణ పొందితే తెలవని వాళ్ళు అప్పుడు వాళ్ళే వస్తారు. ఎవరి కోసం వస్తారు? వీడి బలం పెరగటం లేదా? మనం రక్షణ పొందకుండా ఉంటే మన ఓటు ఎటు పడుతుంది? సైతానికే పడుతుంది కదా. రక్షణ పొందిన వాళ్ళకే ఓటు చేస్తున్నాం కదా మనం. మరి ఏ బలం పెరుగుద్ది మన ఇంట్లో? ప్రేమైన కొంతమంది రకరకాల ఆలోచనలండి. వాళ్ళ పెళ్ళి అవ్వాలని ఒక ఆలోచన, ఇక ఇదని ఒక ఆలోచన, అది జరిగాకని ఇంకొక ఆలోచన, ఎక్కడ కాదు అక్కడని ఒక ఆలోచన, ఇవన్నీ పాడైపోయే ఆలోచనలు. చెడ్డ మంచికి అన్నీ పందుర్లే. బాగుపడేదానికి ఒకటే మార్గం, ఒకటే మాట, అదే దేవుని మాట. ప్రేమైనటువంటి వారలారా, కాబట్టి సంఘములో గుడిలో విందు. కాబట్టి 3 విందులు చెప్పాను ఒక్కోదానికి మీకు. తండ్రి కాలములో వాడలో విందు, నోహకు మాట, ఆహార విందు, సహవాస విందు. కుమారుని కాలములో మేడలో విందు, ప్రభు ఉపదేశ విందు, జీవాహార విందు, సహవాస విందు. పరిశుద్ధాత్మ కాలములో గుడిలో విందు, అపొస్తలుల బోధ విందు, ఆహార విందు, శరీరాహారం, ఆత్మీయాహారం, సహవాస విందు. సంఘ సహవాసములో ఇంకా బెసకటానికి కుదురుతుందా? సంఘ సహవాసములో ఇంకా తప్పిపోవటానికి ఆస్కారం ఉంటుందా? కాబట్టి ప్రియమైనవారు ఆలోచిద్దాం. కాబట్టి నడిచి రాకున్నా విందులు సిద్ధమే. దేవుడు సిద్ధం చేసేసాడు నీకోసం. నడిచి వచ్చేవారు ఎంతమంది, నడవలేని వారు ఎంతమంది. నడిచి రాకున్నానా, నడిచి రాకున్నానా. నడిస్తే పప్పలు, నడవకపోతే తెప్పలు. వాళ్ళ ఉన్న వాళ్ళకి పప్పలు, వాళ్ళ వెలుపల ఉన్నవారికి తెప్పలు. మేడగదిలో ఉన్నవారికి పప్పలు, వెలుపల ఉన్నవారికి తెప్పలు. సంఘములో గుడిలో ఉన్నవారికి పప్పలు, వెలుపల ఉన్నవారికి తెప్పలు. ఎప్పుడైతే నీవు ప్రభువు సహవాసములో ఉంటావో, నడిచి ఆయనతో పాటు నడుస్తావో, అప్పుడు అసలైన విందు. అది చెప్పకపోతే మరి పూర్తవదు మన ప్రసంగం. 19 ప్రకటన 9వ వచనం. ప్రకటన 19:9. అదండి సంగతి. పెండ్లి విందు, 7 సంవత్సరాల పెండ్లి విందు పైనుంది మనకి విందు. ఈ విందు కరెక్ట్గా ఉంటే, ఈ విందుకు నడిచి వస్తే, ఈ విందులకు రేపు ఆ విందులోనికి వెళతాం. ఒకవేళ ఈ విందుల్లో నడవలేదనుకోండి, ఆ విందులోనికి వెళ్ళం. మరి ఏ విందు పాలవుతాం? అదే 19వ అధ్యాయం 17-18 వచనాలు చదవండి. నిలిచియుండుట చూచితిని, అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి, రండి, రాజుల మాంసమును. చూడండి, విందులోకి రానివారు, నడిచి రాకున్న వాళ్ళు, దేవుడి దగ్గరికి రానివారు, దేవునికి లోబడని వారు, విధేయత చూపించని వారు, పట్టని వారు, లోకమే అనుకున్నవారు, శరీరమే అనుకున్నవాళ్ళు, అది అనుకున్నవాళ్ళు, ఇష్టమే అనుకున్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఏమైపోతారో ఇక్కడ వాక్యములో ప్రకటన గ్రంథం వివరిస్తూ దైవజనులు చెప్పారు. ఏమైపోతారంట? రాజుల మాంసమును, రాజుల మాంసం, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుండు వారి మాంసమును, స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడి రండని ఆకాశ మధ్యమందు ఎగుర్చున్న సమస్త పక్షులను పిలిచెను. చూశారండి, దేవుడే చేస్తున్నాడు. ఈ విందు కూడా దేవుడే. జంతువులన్నింటినీ పిలుస్తున్నారు. అర్మగెద్దోను యుద్ధంలో జరిగేటువంటి సంగతి చెబుతున్నారు. 7 సంవత్సరాల శ్రమ, భయంకరమైన యుద్ధం. అక్కడ వాళ్ళు విందులోకి వెళ్ళిపోయారు. నడిచిన వాళ్ళు, నడిచి రాకున్న వాళ్ళు ఏమైపోయారు? అడవి మృగములకు, ఆకాశ పక్షులకు విందు అయిపోయారంటండి. నడిస్తే మనకు విందు,
నడవకపోతే వాటికి విందు. నడిచిన వారికి ఇక్కడ విందు అయితే, ఈ విందు లేని వారికి వారే విందుగా మారేటువంటి దుస్థితి అయిపోయింది. క్లియర్. కాబట్టి ఆలోచిద్దాం, ప్రభువు దగ్గరకు నడిచి వద్దాం, ప్రభువుతో సహవాసం చేద్దాం, ప్రభువు విందు అందుకుందాం, పరమ విందుకు సిద్ధపడదాం. అట్టి ధన్యత ప్రభు అందరికీ దయచేయును గాక. పరిశుద్ధుడా, కొద్ది మాటలు దీవించండి, ఫలింప చేయండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరణాత.